హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు మనం కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇక నుండి కథలతో పాటు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకుందాం. మీరు రోజు ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అది మొదటిగా కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా? అదే అలెగ్జాండర్ గ్రహం బెల్. ఆయన 1876లో మొదటి టెలిఫోన్ని ఇన్వెంట్ చేశారు. ఇక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు కోతి కప్ప ఒక అడవి. అనగనగా ఒక అడవిలో ఒక మ్యాంగో అనే కోతి ఉండేది. దానికి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి దూకడం అంటే చాలా ఇష్టం. అక్కడే ఉండే సరస్సులో ఒక కప్ప ఉండేది. దాని పేరు బబుల్. అది ఒక తామరాకు మీద నుండి మరో తామరాకు మీద గెంతుతూ ఆడుకుంటూ ఉండేది. ఇలా ఒకరోజు ఉదయాన్నే మ్యాంగో ఒక సాహసం చేద్దామని దూరంగా ఉన్న చెట్టు మీదకి దూకాలని ప్రయత్నించింది. దానివల్ల మ్యాంగో బబుల్ ఉండే సరస్సులో పడిపోయింది. మ్యాంగో పడిన వేగానికి నీళ్లు చిందడంతో తామరాకు మీద రిలాక్స్ అవుతున్న బబుల్ కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూడగానే కోతి సరస్సులో ఉంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగింది బబుల్ మ్యాంగోని. నేను అనుకోకుండా నీటిలో పడిపోయాను అని చెప్పింది మ్యాంగో. నువ్వు ఈ తడిచిన అవతారంలో ఆకులా ఉన్నావు అని నవ్వింది బబుల్. దానికి మ్యాంగో నువ్వేంటి ఒక చిన్న పచ్చరాయిలా ఉన్నావు అని నవ్వింది. ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత మ్యాంగో బబుల్ని రా ఆడుకుందామని అడిగింది. దానికి బబుల్ కాసేపు ఆలోచించి నేను నీలా దూకలేను కదా, కానీ నేను గెంతగలను అని తన టాలెంట్ని మ్యాంగో ముందు ప్రదర్శించింది బబుల్. మ్యాంగో ఎంతో హ్యాపీగా చూసింది బబుల్ గెంతడాన్ని. తర్వాత మ్యాంగో బబుల్ని మనం ఒక పందెం వేసుకుందామా? నువ్వు నేల మీద గెంతుతూరా, నేను చెట్ల మీద దూకుతూ వెళ్తాను, ఎవరు ఎక్కువ దూరం వెళ్తారో చూద్దామని అంది. దానికి సరే అని బబుల్ అండ్ మ్యాంగో తమ పోటీని స్టార్ట్ చేశాయి. అలా కొంత దూరం వెళ్ళాక రెండు ఆగి ఆయాసపడుతూ నవ్వుకుంటూ ఉన్నాయి. తర్వాత అవి రెండు చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఈ అడవిలో నాకెవరూ లేరు అనుకున్నాను అని అంది మ్యాంగో. దానికి బబుల్ నేను కూడా అంతే అనుకునేదాన్ని అని అంది. తర్వాత అవి రెండు ఒక చెట్టు కింద ఉండి ఇక నుండి మనం స్నేహితులమని చెప్పుకున్నాయి. ఆ తర్వాత నుండి అవి హ్యాపీగా ఆడుకుంటూ తమ స్నేహాన్ని సాగించాయి. చూసారా పిల్లలు, స్నేహం ఎవరి మధ్య అయినా పెరుగుతుంది. వారు ఎంత వేర్వేరు ఉన్నా పర్లేదు, ఒకరినొకరు గౌరవించి అంగీకరిస్తే చాలు. ఇదే ఈరోజు కథ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరో కథతో కలుసుకుందాం.